ఈ ఒక్క వీడియోలోనే 3 ఇన్సిడెంట్స్ ని కవర్ చేయాలి అనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి ఒక బాబు కోసం, ఒక బాబు పుట్టాలి అని చెప్పి 2 ఆడపిల్లలను చంపేసిన ఇన్సిడెంట్, అండ్ సెకండ్ వచ్చేసి ఫేక్ మ్యాంగో పల్ప్ గురించి ఇన్సిడెంట్, అండ్ థర్డ్ వచ్చేసి తన కొడుకుని చిన్న చూపు చూస్తున్నారు అని చెప్పి తన తోటి కోడలి కొడుక్కి యాసిడ్ తాగిపించిన పిన్ని. వీటి గురించి చెప్పాలి అని అనుకుంటున్నాను. సో స్కిప్ చేయకుండా చూడండి. హాయ్, ఐఎమ్ సుష్మా అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ లుక్ ఇంటు ద వీడియో. ఒక చిన్న దోశ, ఒక సింపుల్ డిన్నర్ 2 చిన్న పిల్లల ప్రాణాలని తీసేసింది. సారీ చెప్పాలి అంటే అది తీసేయలేదు, ఈ పేరెంట్స్ వాళ్ళని చంపేశారు జస్ట్ బికాస్ వాళ్ళకి బాబు కావాలి అని చెప్పి. ఈ ఇన్సిడెంట్ గుజరాత్లోని అహ్మదాబాద్ సిటీలో చాంద్ఖేడా ఏరియాలో జరిగింది. ఫాదర్ పేరు విమల్ ప్రజాపతి అండ్ మదర్ పేరు భావన ప్రజాపతి. వాళ్ళకి 2 డాటర్స్ ఉన్నారు. ఫస్ట్ పాప పేరు తన 4-year-old మిశ్రీ ప్రజాపతి అండ్ 3 months ఓల్డ్ రహా ప్రజాపతి. చూడ్డానికి చాలా నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీగా ఉంది కదా, బట్ దీని స్టోరీ నిజంగా అన్ఇమాజినబుల్. ఒకరోజు వాళ్ళు బయట నుంచి దోశ బ్యాటర్ కొనుక్కుని తెచ్చుకున్నారు. ఇంట్లో దోశలు వేసుకుని తిన్నారు. బట్ అది తిన్న తర్వాత మొత్తం ఫ్యామిలీ సిక్ అయిపోయారు. మొత్తం అందరూ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, కానీ ఫాదర్ అండ్ మదర్ సేఫ్గా బయటపడ్డారు. బట్ 2 పిల్లలు చనిపోయారు. దీన్ని అందరూ ఫస్ట్లో ఫుడ్ పాయిజనింగ్ అని అనుకున్నారు, కానీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిన తర్వాత కొన్ని ఊహించలేని నిజాలు బయటకు వచ్చాయి. ఇదే బ్యాటర్ వీళ్ళు ఒక్కలే కొనుక్కోరు కదా, ఇంకా చాలా మంది కొనుక్కున్నప్పుడు అందరూ బాగానే ఉన్నప్పుడు వీళ్ళకే ఎందుకు వచ్చాయి ఇస్ ద ఫస్ట్ డౌట్. అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే 3 months ఓల్డ్ బేబీ దోశ ఎక్కడో తినదు అన్నది సెకండ్ పాయింట్. ఈ 2 పాయింట్స్ని బేస్ చేసుకుని పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. స్లోగా పేరెంట్స్ని సస్పెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇన్వెస్టిగేషన్లో బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటంటే పిల్లల బాడీలో అల్యూమినియం ఫాస్ఫేట్ డిటెక్ట్ అయ్యింది. అల్యూమినియం ఫాస్ఫేట్ అన్నది ఇది ఒక స్ట్రాంగ్ పెస్టిసైడ్. ఇంకొక షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే ఈ అల్యూమినియం ఫాస్ఫైడ్ని స్వయంగా తన తండ్రి కొనుగోలు చేసి తెచ్చాడు. అంటే ఇది యాక్సిడెంట్ కాదు, ప్లాంట్ పాయిజనింగ్ అయ్యుండొచ్చు అని పోలీసులు కనిపెట్టారు. బట్ ఒకవేళ ఇది నిజంగా ఫ్యామిలీ మొత్తం కన్జ్యూమ్ చేస్తే పేరెంట్స్ ఎందుకు బతుకున్నారు, పిల్లలు ఎందుకు చనిపోయారు అనే కోణంలో ఇంట్రాగేట్ చేయడం స్టార్ట్ చేశారు. మొత్తం ఇంట్రాగేషన్ ప్రాసెస్లో పోలీస్కి ఆ మదర్ రాసుకున్న డైరీ ఒకటి కనిపించింది. ఆ డైరీలో ఆవిడ క్లియర్గా మెన్షన్ చేసుకుంది ఏంటంటే తనకి ఒక బాబు కావాలి అనే కోరిక చాలా పెద్ద కోరిక అని చెప్పి. 2 పాపలు ఉన్నందుకు చాలా అన్హ్యాపీగా ఉన్నట్టు ఆ డైరీలో క్లూస్ దొరికాయి. ఆ ఫాదర్ ప్లాన్ ఏంటంటే బయట నుంచి ఒక దోశ బ్యాటర్ కొనుక్కొచ్చి ఆ ఫాదరే అల్యూమినియం ఫాస్ఫేట్ కలిపేసి పిల్లలకి మాత్రం ఎక్కువ మోతాదులో కలిపేసి ఇచ్చేసి పేరెంట్స్ 2 కొంచెం కొంచెంగా కన్స్యూమ్ చేశారు. ఎందుకంటే డౌట్ మొత్తం వీళ్ళ మీద రాకూడదు అండ్ ఫుడ్ పాయిజనింగ్ కేసుగా వెళ్ళిపోవాలి అని చెప్పి. సో ఆ దోశ తిన్న 2 పిల్లలు చనిపోయారు అండ్ పేరెంట్స్ 2 సర్వైవ్ అయ్యారు. ఇది ఒక క్రైమ్ స్టోరీ మాత్రం కాదు, మన సొసైటీలో ఉన్న వెరీ డేంజరస్ రియాలిటీ. పేరెంట్సే ప్రొటెక్ట్ చేయాల్సింది, అలాంటిది పేరెంట్సే చంపేస్తుంటే వేర్ ఆర్ వి గోయింగ్? అసలు ఈ సొసైటీ ఎటు వెళ్తుంది? దీని గురించి ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో చేశాను, 2 ఆడపిల్లలు ఉంటే ఏంటి ప్రాబ్లం అని. మీరు ఇంకా చూడకుండా ఉండుంటే ప్లీజ్ గో చెక్ దట్. ఆ వీడియోలో నేను చెప్పాను 2 ఆడపిల్లల్ని ఎందుకు బర్డెన్గా చూస్తున్నారు అన్నది ఆ వీడియోలో నేను క్లియర్గా మెన్షన్ చేశాను. మహారాష్ట్రలో 3800 kgల ఫేక్ మ్యాంగో పల్ప్ ని అథారిటీస్ సీజ్ చేశారు. ఎస్, మీరు రోజు తాగుతున్నా లేదా తింటున్న మ్యాంగో జ్యూసెస్, ఐస్ క్రీమ్స్ వీటిల్లో యూజ్ చేసే మ్యాంగో పల్ప్నే. ఈ ఇన్సిడెంట్ మహారాష్ట్రలోని పూణే డిస్ట్రిక్ట్లో జరిగింది. స్పెసిఫికల్లీ మావల్ తాలూకా అండ్ ఖేద్ తాలూకాలో రైడ్స్ జరిగాయి. ఫుడ్ సేఫ్టీ ఆఫీషియల్కి ఒక చిన్న సీక్రెట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాన్ని బేస్ చేసుకుని వెంటనే రైడ్స్ చేశారు. రైడ్ టైంలో అఫీషియల్స్ సైతం షాక్ అయ్యారు. వాళ్ళకి 3800 kgల అడల్టరేటెడ్ మ్యాంగో పల్ప్ లభించింది. దాని వాల్యూ అప్రాక్సిమేట్గా 2.23 lakhs. చాలా శాతాన్ని అప్పటికప్పుడే ఆన్ ద స్పాట్ డెస్ట్రాయ్ చేసేశారు. అంటే ఏంటి? అది కంప్లీట్లీ అన్సేఫ్ అని కన్ఫర్మ్. అసలు ఫేక్ పల్ప్ని ఎలా తయారు చేస్తారు? ఇది చాలా డేంజరస్ పార్ట్. ఇది చూడడానికి రియల్ మ్యాంగో పల్ప్లా ఉన్నా ఇది రియల్ మ్యాంగో పల్ప్ కాదు. అందులో కలర్స్, ఆర్టిఫిషియల్ కలర్స్, కెమికల్ ఎడిటివ్స్ అండ్ షుగర్ సిరప్. ఇంకా చెప్పాలి అంటే అందులో కలిపే మిల్క్ కూడా ఫేకే. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే అసలు మ్యాంగోనే లేకుండా మ్యాంగో పల్ప్ తయారు చేయడం అనమాట. ఇందులో అసలైన ట్విస్ట్ ఏంటంటే అది చిన్న షాప్ కాదు, మావెల్ లోని ఫ్యాక్టరీ ఒక ఫేక్ పల్ప్ ని తయారు చేస్తుంది. ఖేద్లో ఇంకొక యూనిట్ ఉంది, అది దీన్ని బై చేసి సెల్ చేస్తుంది. అంటే ఇది చాలా పెద్ద నెట్వర్క్ ఉన్న బిజినెస్.
చాలా ప్లేసెస్కి సప్లై అయ్యే ఛాన్స్ ఉందని గుర్తించారు. మీరు అనుకోవచ్చు మనం ఎక్కడ తింటున్నాం ఇది అని, బట్ రియాలిటీ ఏంటంటే స్ట్రీట్ జ్యూస్ సెంటర్స్లో లేదా చీప్గా వచ్చే ఐస్ క్రీమ్స్, బేకరీ కేక్స్లో, ప్యాకేజ్ డ్రింక్స్లో సో మనకి తెలియకుండానే మనం కన్జ్యూమ్ చేసేస్తున్నాం. ఫేక్ పల్ప్ వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యి వామిటింగ్స్ అండ్ మోషన్స్, స్టొమక్ పెయిన్స్, ఎలర్జీస్, హెడేక్స్, డిజీనెస్ అండ్ లాంగ్ టర్మ్లో లివర్ కూడా ఖచ్చితంగా డ్యామేజ్ అయిపోతుంది. ఎస్పెషల్గా చెప్పాలంటే ఇది కిడ్స్కి, ఎల్డర్స్కి ఇంకా పెద్ద ఎఫెక్ట్ చూపిస్తుంది. అసలు వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు? సింపుల్ ఆన్సర్, ప్రాఫిట్. ఇప్పుడు మ్యాంగో పల్ప్ తయారు చేయాలి అంటే ఒరిజినల్గా మ్యాంగోస్ బై చేయాలి, వాటి నుంచి పల్ప్ సపరేట్ చేయాలి. ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ ప్రాసెస్. బట్ ఆర్టిఫిషియల్ ఫేక్ పల్ప్ అంటే కలర్స్ కలిపేయచ్చు, ఫ్లేవర్స్ కలిపేయచ్చు అండ్ చాలా ఈజీగా అయిపోతుంది విత్ తక్కువ బడ్జెట్లో. పబ్లిక్ హెల్త్ పోతే వీళ్ళకేంటి, వాళ్ళ ప్రాఫిట్ వాళ్ళకి వస్తుంది కదా, దట్ టు హై రేంజ్లో ప్రాఫిట్ వస్తున్నప్పుడు. సో ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు కన్జ్యూమ్ ఇట్ ఆర్ నాట్. సో ఇప్పుడు గవర్నమెంట్ దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకుందో చూద్దాం. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంది. అప్పటికప్పుడే 3000 kgs మ్యాంగో పల్ప్ని డిస్ట్రాయ్ చేసేశారు. ఫుడ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం చాలా పెద్ద పనిష్మెంట్స్ ఉంటాయని డిక్లేర్ చేశారు. అసలు మనం ఈ ఫేక్ పల్ప్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? టూ బ్రైట్ ఎల్లో కలర్ ఉంటే డౌట్ పడండి. స్ట్రాంగ్ ఆర్టిఫిషియల్ స్మెల్ వస్తే మొత్తానికి అవాయిడ్ చేయండి. దీని టేస్ట్ చాలా ఓవర్ స్వీట్గా ఉంటే ఖచ్చితంగా అది ఫేక్ పల్ప్ అని డిసైడ్ అయిపోండి. బికాస్ నార్మల్ మ్యాంగోస్ ఆర్ లిటిల్ ట్యాంగీ అండ్ లిటిల్ స్వీట్. కొంటున్నప్పుడు ట్రస్టెడ్ బ్రాండ్స్ నుండి మాత్రమే కొనుక్కోవాలి. ప్రతి సమ్మర్లో ఇలాంటి అడల్టరేటెడ్ మ్యాంగో కేసెస్ వస్తూనే ఉంటాయి. సో ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్స్. పెద్ద మనవడిపై తాత ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడని ఓర్వలేక ఒక చిన్ని బాబుకి యాసిడ్ తాగిపించిన స్వయంగా తన పిన్ని. ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసినప్పుడు చాలా భయంకరంగా ఉంటుంది కదా. అసలు ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో, ఇంట్లో వాళ్ళు నమ్మాలో లేదో కూడా అర్థమవుతుంది. ఈ ఇన్సిడెంట్ మల్కాజ్గిరి జిల్లా మేడిపల్లి గ్రామంలో జరిగింది. కేవలం తన కొడుకుని చిన్న చూపు చూస్తున్నారన్న ఉద్దేశంతో తన తోటి కోడల కొడుకుకి, చిన్ని బాబుకి ఆ బాబు తాగే జ్యూస్లో యాసిడ్ కలిపి పట్టించేసింది. పర్వతం సతీష్ కుమార్, అంజమ్మ దంపతులకు 2 కుమారులు. వీరికి వివాహాలు అయిపోయి పిల్లలు కూడా ఉన్నారు. అయితే పెద్ద కొడుకు కుమారుడిపై తాత ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడని చిన్న కొడుకు భార్య కక్ష పెట్టేసుకుంది. రీసెంట్గా ఆ తాత పెద్ద మనవడి పేరు చేయి మీద పచ్చబొట్టు కూడా పొడిపించుకున్నాడు. దీంతో మరింత కోపం పెంచేసుకుంది ఆ చిన్న కోడలు. ఎలాగన్నా సరే ఆ బాలుడిని అంతం చేసేయాలి అని డిసైడ్ అయిపోయింది. ఇదేమి ఫస్ట్ అటెంప్ట్ కాదు, ఇలాంటివి 2-3 అటెంప్ట్స్ చేసింది. ఫస్ట్ అటెంప్ట్లో బాబు ముక్కు, చెవులు, నోరు అన్నీ మూసేసి చంపేయాలని ప్రయత్నించింది. బట్ అదే టైంకి ఆ బాలుడు గల అమ్మగారు రావడం వల్ల తన ప్లాన్ ఫెయిల్ అయిపోయింది. సెకండ్ అటెంప్ట్గా ఆ బాబుని టెర్రస్ పైకి తీసుకెళ్లి రైలింగ్ పైన కూర్చోబెట్టింది. బట్ అదే టైంకి ఆ తాత గమనించగా తన అటెంప్ట్ మళ్ళీ ఫెయిల్ అయిపోయింది. అప్పుడు తాత గమనించి ఆ కోడలికి సివియర్గా వార్నింగ్ ఇచ్చాడు. అప్పటికీ మారలేని ఆ కోడలు రీసెంట్గా 9వ తారీఖున ఆ బాబుని కిచెన్లోకి తీసుకెళ్లి తనకు ఒక జ్యూస్ ఇచ్చి, ఈ జ్యూస్ తాగితే నేను నీకు చాక్లెట్ కొనిస్తా అని చెప్పింది. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే ఆ జ్యూస్లో ఆల్రెడీ తన యాసిడ్ని కలిపేసింది. జ్యూస్ తాగిన వెంటనే ఆ బాబు అస్వస్థకి గురి అయ్యాడు. అది గమనించిన తల్లిదండ్రులు వెంటనే వాళ్ళ దగ్గర ఉన్న ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఇప్పుడు ఆ బాబు వైద్యుల ట్రీట్మెంట్లో ఉన్నాడు. ప్రాణానికి ప్రమాదం అయితే లేదు కానీ సీరియస్ కండిషన్లో మటుకు ఉన్నాడు. ఆ బాబు తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఐ విష్ ఆ బాబుకి త్వరగా క్యూర్ అయిపోవాలి అని చెప్పి. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. ఐ థింక్ 3 టాపిక్స్ని మేజర్గా కవర్ చేశాను అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ హియర్. ఇఫ్ యూ ఫైండ్ దిస్ వీడియో ఎనీథింగ్ ఇన్ఫర్మేటివ్, ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై యూట్యూబ్ ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ ఇట్లు మీ వైజాగ్ పిల్ల సుష్మా. బాయ్.